అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను. ఇప్పుడు మనం సిద్ధయ్య గారి మఠం వచ్చామండి. ఇది బ్రహ్మంగారి మఠానికి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మనం ఆటోలో రావాలంటే 3 ఆటోలు మారి రావాల్సి వస్తుంది. అలా కాకుండా బ్రహ్మంగారి మఠం వద్దే ఒక ఆటోని మాట్లాడుకుంటే 5 సభ్యులు ఉంటే వచ్చేస్తారు. ఒక్కొక్కరికి రాను పోను 100 రూపాయలు తీసుకుంటారు. అయినా సరే అదే బెటర్గా ఉంటుంది. ప్రియ శిష్యుడైన సిద్ధయ్య గారి మఠం ఇది. సిద్ధయ్య గారి మఠం చూడండి, చాలా అద్భుతంగా ఉంది. సిద్ధయ్య గారి మఠం శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి ముఖ్యమైన ప్రియమైన శిష్యుడు సిద్ధయ్య గారు. అందరికీ తెలిసిన వాడే. శిష్యుడంటే ఇలాగే ఉండాలనేటువంటి వాడు సిద్ధయ్య గారు. సిద్ధయ్య స్వాముల వారి యొక్క మఠము చూడండి ఎంత అద్భుతంగా ఉంది. పైన గోపురం ఇదంతా కూడా కొత్తగా నిర్మించారు. ఒక 35 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు ఇవేమీ లేవు. ఇప్పుడు అందరూ కూడా భక్తులందరూ చాలా నిష్ఠతో చక్కగా డెవలప్ చేశారు సిద్ధయ్య గారి మఠాన్ని. చూడండి ఎంత అద్భుతంగా ఉంది. హర హర మహాదేవ్ శంభూ శంకర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. యూట్యూబ్ ఛానల్ అండి, కొద్దిగా చెప్పండి సార్. ఇదంతా ఈ స్తంభాలన్నీ కూడా కొత్తగానే నిర్మించారు కదా స్వామి? నేను ఒక 35-40 సంవత్సరాల క్రితం వచ్చాను స్వామి. నేను అప్పుడు వచ్చాను, ఏమీ లేదు. అప్పుడు కొంచెం మఠం కొంచెం ఇబ్బంది, శిథిలావస్థగా కూడా ఉంది అప్పుడు. ఓకే అండి, చాలా బాగా చేశారండి. సిద్ధయ్య గారు బ్రహ్మం గారికి ప్రియ శిష్యుడు. సిద్ధయ్య గారికి 5 కొడుకులు. ఆ 4వ కొడుకు మరలా జీవసమాధి ఇక్కడే జరిగింది. సిద్ధయ్య గారు 1735వ సంవత్సరంలో జీవసమాధి అయ్యారు. వారి యొక్క వంశీకులే ఇప్పుడు పౌరోహిత్యం చేస్తున్నారు. వారి యొక్క 9వ తరం వారైనటువంటి ఇప్పుడు వంశీకులు వారి పూజారిగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. సిద్ధయ్య గారు కూడా ఎన్నో మహిమలు చూపారు. నవాబు గారి సభలో ఒక బండరాయికి నమస్కారం చేయగానే ఆ బండరాయి పగిలిపోయింది. అలాగే నంద్యాలలో పుట్టెడు బియ్యం అన్నం వండగా ఆ మొత్తం భోజనాన్ని ఒక్క మెతుకు కూడా మిగల్చకుండా సిద్ధయ్య గారే తిన్నారు. అనేక అద్భుతమైనటువంటి మహిమ. అలాగే కుళ్ళిపోయినటువంటి కుక్క మాంసమును బ్రహ్మం గారు ఆజ్ఞాపించగా పంచభక్ష పరమాన్నం అని భావించి ఆ కుళ్ళిపోయినటువంటి మాంసాన్ని సిద్ధయ్య గారు తినడం, ఇలాంటి గురువు గారిని పూర్తిగా నమ్మినటువంటి శిష్యుడు సిద్ధయ్య గారు. వారి యొక్క ఆశీస్సులు పొందడానికి మనం ఇక్కడికి రావాలి. వారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకి ఎంతో విజయం చేకూరుతూ ఉంటుంది. మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నటువంటి ఫోటోలు చూడండి. సిద్ధయ్య గారి భార్య అచ్చమాంబ గారి సమాధి ఇది. ఆ ప్రక్కనే కోడలి సమాధి కూడా ఉన్నది. అత్త కోడళ్ళు. ఎంతో మహిమ కలిగినటువంటి క్షేత్రం సిద్ధయ్య గారి మఠం. చెప్పండి సార్. బ్రహ్మంగారి స్వామి శిష్యుడు సిద్ధయ్య స్వామి మఠం ఇది ముడుమాల గ్రామం. లోపల సిద్ధయ్య స్వామి సమాధి, పెద్దపీరయ్య స్వామి సమాధి ఉంది. సిద్ధయ్య స్వామికి 4వ కుమారుడు పెద్దపీరయ్య స్వామి. అక్కడ మామూలుగా చనిపోయిన సమాధులు అక్కడ ఉన్నాయి. మొత్తం 5 మంది కుమారులు. 5 మంది కుమారులు ఎవరికి? సిద్ధయ్య స్వామికి. సిద్ధయ్య స్వామికి 5 మంది. ఓకే. 5 మందిలో 4వ కుమారుడు జీవ సమాధి. మిగతా వాళ్ళంతా చనిపోయిన సమాధులు అక్కడ ఉంటాయి. అటుపక్క సిద్ధయ్య స్వామి భార్య, పెద్దపీరయ్య స్వామి భార్య, అత్తా కోడలు. ఇక్కడ వరకే తీస్తా.
హర హర మహాదేవ్ శంభూ. సిద్ధయ్య గారు జీవ సమాధి అయిన సంవత్సరం 1735 తారీఖు ఏమన్నా ఉంది? తారీఖు లేదు. సరే, 4వ కుమారుడు డేట్ లేదు. ఆయన జీవ సమాధి అయ్యారు. ఓకే. ఇక వాళ్ళ వంశం అంతా ఉన్నారండి ఇప్పుడు? అంతా మేము 12 కుటుంబాలు ఉన్నాయి. సంవత్సరానికి ఇంతమంది పూజలు చేస్తాం. కొడుకులు కొడుకు ఆ వంశీకులు మీరు అందరూ? ఆహా. ఇప్పుడు 8 తరం జరుగుతుంది. ఆహా. అది 9. చాలా అదృష్టం అండి మిమ్మల్ని కలవడం. సరే, అయితే మీరు ఏమేమి చేశారు ఈ జ్ఞాన సంబంధం కోసం? ఏం తపస్సులు ఏమన్నా అలాంటివి ఏమైనా చేశారా? ఏం చేయలేదు. మరి ఎక్కడ మీరు ఈ సిద్ధి పొందారు? మీ చిన్నాన్నగారు నేను మంత్రోపదేశం తీసుకున్నారా? ఓకే, సరే, థ్యాంక్ యూ అండి. మీ పేరు స్వామి? కృష్ణమోహన్. ఇంటి పేరు? కలగొట్ల. చాలా అదృష్టం. సిద్ధయ్య గారికి 5గురు కుమారులు, అందులో 4వ కుమారుడు కూడా ఇక్కడ జీవ సమాధి చెందడం జరిగింది. సిద్ధయ్య గారి వంశస్థుల యొక్క సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఎంతో మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రాన్ని చూడడం చాలా అదృష్టం. ఇక్కడ సిద్ధయ్య గారు, వారి భార్య, అలాగే 4వ కుమారుడు, వారి భార్య దంపతుల ఫోటోలు ఇక్కడ పెట్టారు చూడండి. వారి వంశీకులు ఇప్పుడు అర్చకులుగా ఇక్కడ ఉన్నారు చూడండి. సిద్ధయ్య గారి మఠం కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ప్రతిరోజు మా వీడియోలు ఉదయం 6:15 వస్తాయి. బ్రహ్మం గారికి సంబంధించిన వీడియోలు వరుసగా వస్తాయి. తప్పనిసరిగా చూడండి. మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు చాలామంది భక్తులు విచ్చేస్తూ ఉంటారు. మంత్రాలయం మండలం, కర్నూలు జిల్లా సింకేశ్వరం గ్రామంలో బి ముక్కరన్న అనేటువంటి ఒక భక్తుడు ఒక 40 మంది వారి యొక్క బృందాన్ని తీసుకొచ్చి దర్శనం చేయించడం మహాపుణ్యభాగ్యం వారికి కూడా కలుగుతుంది. అన్న, ఏ ఊరు మీది అంతా? చెప్పండి. మా మంత్రాలయం మండలము, కర్నూలు జిల్లా, సింకేశ్వరి గ్రామం. మేము తిరుపతి నుంచి కాణిపాకము, కాళహస్తి, బ్రహ్మం గారి మఠము, ఇక్కడ సిద్ధయ్య గారి మఠానికి వచ్చినాం సార్. మేమంతగా మాకు అంత ఖర్చుదారుడు మా సర్పంచ్ గారు సార్. ఇక్కడ మా సర్పంచ్, ఆయనే మా సర్పంచ్. పుణ్యం అంతా ఆయనకే వస్తుంది. అవును సార్, ఆయనే సార్. మేము ఇట్లా 5 సార్లు అయింది సార్ మేము రాబట్టి. పోయిన సంవత్సరం ఇప్పుడు శ్రీశైలంకి వెళ్ళాలి. కాశీరెడ్డి నాయన నుంచి శ్రీశైలంకి వెళ్ళాలి సార్ మేము. ఎవరు సర్పంచ్ గారు? ఆయనే సార్ మా సర్పంచ్. సార్ మాట్లాడండి సార్. మీరు మీ పుణ్యం చాలా గొప్ప పుణ్యం అండి. ఎందుకంటే ఒక యాత్రను చూపించడం అనేటువంటిది అది చాలా గొప్ప విషయం అనమాట. అది మామూలు విషయం కాదండి. చెప్పండి, ఒక్క నిమిషం. మా గురించి ఏం లేదు సార్. మీ పేరు సార్? మా పేరు బి ముక్కరన్న. ఓకే, చెప్పండి. మేము ఏమనుకోలేదు సార్. మేమంతా ఒక ఫ్రెండ్షిప్ గా ఉన్నాం సార్. కుల మత భేదాలు ఏం లేదు సార్ మాకు. ఓకే, వెరీ గుడ్. మాకు ఎందుకంటే ఒక సర్పంచ్ గా అక్కడ ఎన్నికైనందుకు నాకు ఒక అభిమానం మీద మా వాళ్ళందరినీ దేవాలయానికి మంచిది గురువు గారు సార్. మాకి ఈయన ఎలా చెప్తే మేము కూడా అలా నడుచుకునే పోతున్నాం సార్. ఓకే, ఓకే, ధర్మ పద్ధతి ప్రకారం పోతున్నాం సార్ మేము. ఓకే. ఎందుకంటే ఈయన ప్రతిరోజు మేము ఈ సత్సంగంలో ఉన్నాం సార్. మేము భజనలు చేస్తుంటారా? ఏదో ఒక కీర్తన, ఏదైనా ఒక భజన అలా అనండి చక్కగా. అనండి. ఒకళ్ళు అంటే ముందు అందరూ అంటారు కదా. జగదభిరామ రఘుకుల సోమ శరణములీయవయ రామ కరుణము చూపవయ. ఒకటే బాణము, ఒకటే మాట, ఒకటే సతియని చాటితివయ్య. అరవిల విడచి కురుమించు సీతను ఆనయమాడిన కళ్యాణ రామ శరణములీయవయ రామ కరుణము చూపవయ.
జగదభిరామ రవికుల సోమ శరణములీయవయ రామ కరుణము చూపవయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, జై వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, జై సిద్ధయ్య గురువు సిద్ధయ్య శిష్యు గారికి. జయా జై నమ. చూశారు కదండి సిద్ధయ్య మఠము, చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా పురాణామృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. జై శ్రీమన్నారాయణ.